బృహద్గీత చాలా చక్కగా మీరు రచించటం, చాలా చక్కగా ఈరోజు ఇలా గానం చేయటం మేమందరం అదృష్టంగా భావిస్తూ, ఇక ఈ పవమాన మంత్రత్రయం గురించి ఏమి రచించారు మీరు ఇందులో? దానికి సంబంధించి వివరణ, ఎలాంటి విషయాలు వివరించడం జరిగింది ఇందులో చెప్పండి? అమ్మా, మీరు చాలా చక్కని ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే ఇందులో పవమాన మంత్రములంటే చాలా మందికి అర్థం కాదు, తెలియదు. కానీ పవమాన మంత్రత్రయం అన్నమాట. అంటే ఇవి 3 మంత్రాలు, ఇవి మంత్రతుల్యములైన అనమాట. మనకు లోకంలో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ఇవే పవమాన మంత్రములు అన్నమాట. వీటికి ఈ మంత్రములు వేదాల్లో కాదు ఉన్నది, ఉపనిషత్తుల్లో ఉంది. బృహదారణ్యకోపనిషత్తు లోపల మొదటి అధ్యాయంలో చివర ఉన్నటువంటివి అన్నమాట ఇవి. ఇక్కడ సస్వరూపామృతము కొరకై సామగానము సేయవలయును. సమగానం చేయాలి. ఋగ్వేదాన్నేమో చదవాలట, ఏమి అధర్వ వేదాన్నేమో యజ్ఞయాగాదుల యందు ఉపయోగించుకోవాలట, సామవేదాన్ని గానం చేయాలట. అది అధర్వ వేదం ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలట, బ్రహ్మవేత్తలు కావాలట. ఒక్కొక్క వేదం ఒక్కొక్క ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది. కాబట్టి సస్వరూపానందం అన్నమాట. స్వస్వరూపం ఎవరు? ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మను మనం గానం చేయాలి అంటే సామవేదాన్ని ఆశ్రయించాలి, సామగానం చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ప్రథమంలో మొట్టమొదలు మనం చేయవలసింది ఏంటంటే పవమాన మంత్రత్రయమునే జపింపవలయును. దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోవాలి. జపించడం అంటే ఒకటి బాగా ఉంది. భగవంతుని యొక్క నామాన్ని మనం జపించినప్పుడు, లేకపోతే ఒక మంత్రాన్ని జపించినప్పుడు, ఒక వాక్యాన్ని జపించినప్పుడు దాని అర్థాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అర్థభావన చేయాలి. అర్థభావన చేసినప్పుడే ఆ మంత్రం యొక్క ఫలం మనకు లభిస్తుంది. అది చాలా ముఖ్యమైనది. అందుకే తజ్జపః తదర్థభావనం అంటాడు పతంజలి. తస్య వాచకః ప్రణవః, భగవంతుని పేరు ఓంకారం. తజ్జపః తదర్థభావనం, దాన్ని జపించడమే కాదు, దాని యొక్క అర్థాన్ని భావించండి అని అంటాడు. దాని అర్థాన్ని తెలుసుకోమంటాడు. ఇక్కడ కూడా ఈ మూడింటి యొక్క అర్థం తెలుసుకోవాలి అంటాడు. సత్తునందు మసత్తు విడిచియు, అసత్తుని విడిచిపెట్టి సత్తును పొందు అంటే అశాశ్వతమైనటువంటి దాన్ని విడిచిపెట్టి ఏది సత్యమో దాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి. అసతోమా సద్గమయ అంటే ఇదన్నమాట. ప్రపంచము సదసత్, అందుకే సదసద్వివేకం కావాలంటారు. వివేకం అంటే సత్ అసత్ అన్నమాట. ఇక్కడ సత్ అంటే మంచి, అసత్ అంటే చెడ్డది కాదు. ఇక్కడ సత్ అనే శబ్దానికి శాశ్వతమైంది అని అర్థం, అసత్ అనే శబ్దానికి అశాశ్వతమైంది అని అర్థం. కాబట్టి ప్రపంచంలో ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది? ఈ శరీరం అశాశ్వతమైంది కదా అండి, కానీ శరీరంలో ఉన్న ఆత్మ మాత్రం శాశ్వతమైంది. కాబట్టి శరీరానికి అనాత్మ అంటారు, తర్వాత ఆత్మను ఆత్మ అంటారు, జీవాత్మ అంటారు. కాబట్టి ఈ తేడా తెలియాలి. ఆత్మ శాశ్వతమైంది, శరీరం అశాశ్వతమైంది. అందుకే అసతోమా సద్గమయ అంటే ఇక్కడ ఏది అశాశ్వతమైందో దాన్ని విడిచిపెట్టి ఏది శాశ్వతమైందో దాన్ని పొందండి అని చెప్తున్నాడు. సత్తు నొందు మసత్తు విడిచియు, జ్యోతిగనుము తమస్సు నడచియు. అడచి, తమస్సు అంటే చీకటి అన్నమాట. ఏమండి, చీకటి నుంచి నువ్వు జ్యోతిని, వెలుగులోకి వెళ్ళాలి. చీకటి అంటే ప్రపంచమే అంధకారం, ప్రపంచం అంటే అజ్ఞానం, ప్రపంచం అంటే అశాశ్వతం. ఈ మూడు ఈ ప్రపంచానికి ఉన్న బిరుదులు అన్నమాట. ప్రపంచం అంటే అశాశ్వతం, ప్రపంచం అంటే అజ్ఞానం, ప్రపంచం అంటే ఇంకేమన్నాను నేను? అశాశ్వతము, అజ్ఞానము, తర్వాత చీకటి, అంధకారము అన్నాను. అజ్ఞానము, అశాశ్వతము, అంధకారము. దీన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు ఉపనిషత్కారుడు. ఎంత గొప్పగా చూడండి. కాబట్టి జ్యోతిగనుము తమస్సు నడచియు, అమృతమానుము మృతిని గడచియు. అది ఇప్పుడు మృతి అంటే మృత్యు అన్నమాట. ఇది మృత్యు రూపమైంది ఈ ప్రపంచం. ఏమండి, ఎప్పుడు మనం ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తాం ఏమో తెలియదు, కానీ ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించక ముందే అమృతాన్ని మనం తెలుసుకోవాలి. అది అశాశ్వతమైన ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే శాశ్వతమైన దాన్ని తెలుసుకోవాలి. చీకటి ప్రపంచంలో ఉన్నప్పుడే అసలు వెలుగేమిటో మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఈ మృత్యురూప ప్రపంచంలో ఉన్నప్పుడే ఏది అమృతమో దాన్ని తెలుసుకోవాలి. అప్పుడే విజయము నీకగు. ఎంత గొప్పగా! మరొకసారి వినిపిస్తాను నేను ఇది. సత్తు ముందు మసత్తు విడిచియు,
జ్యోతిగనుము తమస్సు విడిచియు అమృతమానుము మృతిని గడచియు అప్పుడే విజయమ్ము నీకగు అప్పుడే విజయమ్ము నీకగు. కాబట్టి ఇక్కడ అసతోమ సద్గమయ అంటే అసత్తు నుంచి సత్తుకు వెళ్ళు, తమసోమ జ్యోతిర్గమయ తమస్సు నుంచి నువ్వు జ్యోతి వైపు వెళ్ళు, జ్యోతికి వెళ్ళు. తర్వాత మృత్యోర్మ అమృతంగమయ ఈ మృత్యువు నుంచి మృత్యురూప ప్రపంచము నుంచి నువ్వు అమృతత్వాన్ని పొందు. అంటే ఇక్కడ సత్తు కానీ తర్వాత ప్రకాశం కానీ తర్వాత ఇంకా ఏమిటి అదే అంటే సత్తు కానీ జ్యోతి కానీ తర్వాత అమృతం కానీ ఇవి మూడు కూడా భగవంతునికే పేర్లు. అంటే మొత్తం మీద ప్రపంచం భగవంతుణ్ణి ఆశ్రయించు. యస్య ఛాయామృతం యస్య మృత్యుహు అని వేదం చెప్తుంది. దానికి ఇది ఒక మంచి సమన్వయం చేస్తున్నటువంటిది అన్నమాట. భగవంతుని ఆశ్రయిస్తే అమృతము, భగవంతుని ఆశ్రయించకపోతే మృత్యువు. మరి నువ్వు మృత్యుముఖంలో ఉంటావా లేకపోతే అమృతం వైపు వెళుతావా అనేది మనకే విడిచిపెడుతున్నది ఈ ఉపనిషత్తు. చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మరి మీరు ఎటువైపు ఉంటారు? మృత్యు వైపు ఉంటారా, అమృతం వైపు ఉంటారా? ఈ విషయాల్ని ఒక్కసారి ఆలోచించండి. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప సారాంశం, ఎంత గొప్ప పదాలు. ఈ పదాలన్నిటినీ ఒక చోట చేర్చి భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప అదృష్టంగా మసన్ చెన్నప్ప గారిని మనం చూడొచ్చు. ఇంత గొప్ప రచన, ఆ రచన చక్కగా అర్థవంతంగా మనకి పాడి దానిలో ఉన్న సారాన్ని మనకి చెప్పి మనల్ని అందరినీ ఒక రకంగా ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ఈ విషయాలు అందరికీ తెలియాలి, ముఖ్యంగా పిల్లలకి తెలియాలి. మన సంపద ఇది, మన భారతీయ సంపద, మన తెలుగు సంపద. ఇలాంటి తెలుగు సంపదని అందరికీ ఎల్లలు దాటించాలి అని చెప్తున్నాను నేను. అందరికీ చేరవేసే క్రమంలో ఎటువంటి ఆలస్యం చేయకండి. లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మసన్ చెన్నప్ప గారితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.